ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్న ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటో చూసి ఏంటి ఎక్కడికి వచ్చేసారు, వేరే ప్రాంతంకి వెళ్ళారా ఏంటి అని తీరా చూస్తే ఆయన ఇంటికి ఆయన వచ్చారంట. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, సొంత ఇల్లు, ఏదేదో చుట్టం చూపుగా వస్తున్నట్టు ఉంది. కానీ ఎందుకంటే సొంత నియోజకవర్గం, ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకోండి, రాష్ట్రం అంతా ఎక్కడ తిరుగుతారు, పనులు ఉంటాయి. ఆయనకి ఏం పని ఉంది? ఇప్పుడు సొంత ఇల్లు అది కదా, యలహంక ప్యాలెస్ కదా. అదే అంటే సొంత నియోజకవర్గానికి కూడా చుట్టం చూపు చూసి వచ్చి పోతున్నాడని చెప్పి ఆ యొక్క విజువల్ యొక్క సారాంశం. నాకైతే అది అనిపించింది. రెండు, యుద్ధం, సైన్యం. ఇప్పుడు వైసీపీ పార్టీ మొదటి నుంచి ఇదే వ్యవహారం అండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు సిద్ధం సభలు పెట్టి, బాస్కెట్లు పెట్టి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేయండి అని, అంటే ఒక పైశాచికం. ఇప్పుడు నాకు కూడా గుర్తు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓదార్పు యాత్రకి వెళ్ళేవాళ్ళు. అవును, 500 కారుతో వెళ్ళేవారు. అప్పుడు రోసయ్య గారు, స్వర్గీయ రోసయ్య గారు చాలా స్టైల్ డిఫరెంట్ గా మాట్లాడతారు. ఏమిటిది 500 కారుతో ఏంటి పరామర్శేది, ఏం మనిషివా నువ్వు అని చెప్పి అనేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రియాలిటీ షో, రాజకీయాల్లో రియాలిటీ షో జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారండి. ఈ రకమైన వ్యవహార శైలి. సొంత నియోజకవర్గం లేదు, లేకపోతే పరామర్శం లేదు, చావం లేదు, పిల్లలు లేదు, కోర్టులకు కూడా కోర్టులకు కూడా. అంటే ఒక మానసిక ఇది ఆ పిచ్ అంటారో లేకపోతే ఏంటో, ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులే ఉంటారు. అది చాలా అందరు ప్లాన్డ్ గా ఒక రియాలిటీ షో అందరికి చెప్పి డైరెక్ట్ చేస్తున్న ఒక బాహుబలి సినిమా రేంజ్ లో డైరెక్ట్ చేసి అందరు చేతులు ఎత్తాలి, ఇలాగా అందరూ అందరూ అన్న అనాలి, ఓ ఫోటో తీయాలి, డ్రోన్ కెమెరా పెట్టాలి. ఇవన్నీ ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఒక రియాలిటీ, ఒక సినిమా తీస్తాడు ఆయన, రియాలిటీ నిజ జీవితంలో సినిమా. నిన్నేమో ఈ అంబటి రాంబాబు గారు, బొత్స గారు ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. వాళ్ళు ఒక సీనియర్ నేతలు. నేను అనుకున్నాను వాళ్ళ ప్రెస్ మీట్ లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. కార్యకర్తలు ఎలా ఉండాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా పదవి కాదు ఇది బాధ్యత, ఏ రకంగా మన మెస్కాలు చాలా చాలా చక్కటి విషయాలు. ప్రజా జీవితంలో ఉన్నవారు, బాధ్యత పొజిషన్ లో ఉన్నటువంటి వారు ఏ రకంగా ఉండాలని చెప్పారు. మీరు సీనియర్ నేతలు కదా, బొత్సాను, అంబటి రాంబాబు గారు. నిన్న ప్రెస్ మీట్ లో మీరేమైనా ఒక్క మాట అంటారని చూశాను నేను ఒక తండ్రిగా. దేశంలో ఏ తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే కోరుకునేది ఏంటి, తన పిల్లల మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు లేదా? అవును. ఈ మధ్య అంబటి రాంబాబు గారు ఇంట్లో ఒక చక్కటి శుభకార్యం జరిగింది. వారి అమ్మాయి 2-3 నెలల క్రితం అమెరికాలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి నేను చాలా సంతోషం. మీ పిల్లలు మాత్రం అమెరికాలో హ్యాపీగా ఉండాలా, మీ పిల్లలు మాత్రం యూకేలో చల్లగా ఉండాలా? మరి మిగతా పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పిల్లలందరూ ఈ యొక్క పొట్టేలు తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తూ గర్భిణీ స్త్రీలను కొడుతూ ఉండాలా? కనీసం ఒక్క మాట చెప్పాలి కదా సార్ అంబటి వారు, బొత్సారు ఒక మాట చెప్పాలి. తప్పు ఇటువంటి చేయొద్దు. ఏం నేర్చుకున్నారు ఆయన? ఏదో మీరు కామెంట్ చేయడం కాదు, ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? కనీసం ఒక్క మాట చెప్పాలి కదా. ఇటువంటి చెయ్యొద్దు, తప్పిది. ఈ ప్రజాస్వామ్యం అసలు మన ఏదైతే జాతరలో కూడా ఓపెన్ గా కూడా నరకం కదండి, పక్క తీసుకెళ్లి ఏం చేస్తారు. అలాంటి దీన్ని ఓపెన్ గా చేస్తుంటే కనీసం ఈ సీనియర్ నేతలను చెప్పుకునే వీళ్ళు ఒక్క మాట అనుకోకుండా ఇటువంటి చేయటం తప్పు, చెయ్యొద్దు. ఎవరన్నా సరే పుట్టినరోజు సార్ రిషి గారు, పవన్ కళ్యాణ్ గారి, మోదీ గారి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనం ఏం చేస్తాం? సేవా కార్యక్రమాలు చేస్తాం, అన్నదాన కార్యక్రమాలు చేస్తారు, రక్తదాన కార్యక్రమాలు చేస్తారు. ఏదో మరీ అభిమానం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో కేక్ ఒకటి పట్టుకెళ్ళి కట్ చేయండి సార్ అని అడుగుతారు, చేస్తే చేస్తారు, అంతేగాని ఇలా చేయరు కదా. అవునండి, ఇలా ఎవరు చేస్తారండి? సైకోపాతులు చేస్తారు ఇలాగా. దాన్ని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. జగన్ కూడా నరిగితే పోయేది. మన సభ్యతగా ఉన్న మాట అనలేము. అది సమస్య ఏంటంటే, ఎందుకని పిల్లలందరినీ, యువతలందరినీ పాడు చేసే పని పెట్టుకున్నారు? మీ పిల్లలు మాత్రం చల్లగా ఉండాలి, వేరే వాళ్ళ పిల్లలు మాత్రం గాలికి వదిలేయాలా? అక్కడ చూశాను ద్వారకా తిరుమల ఫ్లెక్స్ కింద ఫోటోలు, కానీ ఆ పిల్లలు కనీసం మీసాలు కొట్టలేదు. ఓటు ఎక్కువ వచ్చిందని డౌట్. అవును, ఈరోజు వాళ్ళు జైలు పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు. అందుకే నిన్న మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ ఈ వైసీపీ ఉన్మాదం అనే వీడియోలన్నీ పెట్టి ఎలా ప్రాణ సంకటంగా మారిందో చెప్పారు. రప్పారప్ప ఉన్మాదం, గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమం చేసేసింది. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో టపాసులు కాల్చొద్దన్నందుకు వైకాపా సైకోలు ఇదేం పైశాచికం జగన్ గారు కనీసం తప్పని చెప్పలేరా అని అడిగారు మంత్రి లోకేష్ బాధ్యతగా, ఆ వీడియోలన్నీ అటాచ్ చేస్తూ.
అవునండి, కనీసం తప్పని చెప్పాలి కదా సార్. బాధ్యత గల చెప్పాలి. పౌరుడు, బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి, బాధ్యత చేయమని గల చెప్పింది తండ్రి. జగన్ అయితే తప్పని చెప్తాడండి, నాకు అర్థం కాదు. అదే కదా. అందుకనే అన్నాను, సైకో తయారైపోయారు వీళ్ళు. రవికిరణ్ గారు, నేను అడ్డొస్తున్నాను ఏమనుకోవద్దు. చెప్పండి. చెయ్యమని చెప్పకపోతే ఎక్కడన్నా ఒక చోట అనుకోకుండా జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అయితే కాదు, నాకు ఒకటి చెప్పండి మాణిక్యరావు గారు, మీరు అన్నారు కాబట్టి చేసిన వాళ్ళది ఎంత తప్పో, ఆ గర్భిణిని తన్నిన వాళ్ళది ఎంత తప్పో, ఆ కేకులు పట్టుకుని రోడ్డు మీద తెలిసి తెలియని వాళ్ళ మొహాలకు పావడానికి ప్రయత్నం చేసింది ఎంత తప్పో, మరి చేయమని తప్పిన జగన్మోహన్ రెడ్డిది అంతే తప్పు కదా. నేను అంటుంది, ఆ పిల్లలకి ఆ బ్యానర్ కి డబ్బులు ఎవరిచ్చారు? ఆ పిల్లలకి ఆ మేకకి డబ్బులు ఎవరిచ్చారు? ఆ కత్తి తీసుకొచ్చి ఎవరిచ్చారు? వైసీపీ నాయకులే కదా. నేనేమంటానంటే, ఎక్కడన్నా ఒక చోట ఇట్లాంటి సంఘటన జరిగింది అనుకో, అత్యుత్సాహంతో చేశారు అనుకోవచ్చు. అప్పుడు అందరినీ అరెస్ట్ చేయమంటున్నాను నేను. ఆవిడ అందరినీ అరెస్ట్ బుల్డోజర్ బాబు చేయండి. రెచ్చగొట్టిన వాళ్ళని, ప్రోత్సహించిన వాళ్ళని, ప్రేరేపించిన వాళ్ళని, మీరు ఇప్పుడు చేసిన వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేశారు. రిషారు ఒక్క మాట, నిన్న ఒక డిబేట్ లో శ్రీనివాస్ గారు మాట్లాడాడు ఈ విషయాన్ని. అందరిని అరెస్ట్ చేయాలి, అందరు లోపల వేయాలి, అది మాకు చాలా ఆవేదన కలుగుతుంది. నేను ఇందాక అదే మాట చెప్పాను. నాకు అర్థమైందిలే పాయింట్. వైసీపీ వాళ్ళైనా పిల్లల్ని తీసుకెళ్లి లోపల వేయాలి, పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేయాలి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. మేము ఉద్యోగాలు, వ్యాపారాలు, భవిష్యత్తు ఇట్లా చూస్తున్నాము, ఇలా నాశనం చేస్తా కూర్చున్నారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రఫా చేయడం తప్పులేదు, టీడీపీ నాయకులు తరపు తప్పులేదని, ఆ రోజు ఆయన మీద బుల్డోజర్ బాబాయ్ ఎక్కించాల్సింది. ఆ రోజు యోగి ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ మొదలు పెడితే అప్పుడు వీళ్ళందరూ సెట్ అవుతారండి. ఆయన ఏమో ఇష్టం చేస్తాడా? ఎల్లి యలంకా ప్యాలెస్ లో దాక్కుంటాడా? ఇది తప్పు కదండి. ఈ రకంగా రాష్ట్రంలో రావణకాష్టం చేసేది ఒక ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నట్టు అరాచకవాదులు తయారైపోయారు. ఏ సభ్య సమాజం ఆధునిక సమాజం నుంచి ఆటవిక సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఏం నేర్పిస్తున్నారు? ఈ రోజు మీరు ఓడి